అందరికి నమస్తే అండి. ఈ మధ్యన చాలా మంది కూడా ఈ సెకండ్ ఫేజ్ సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు లిస్టు వచ్చింది అని చాలా మంది కూడా ఈ పీడిఎఫ్ రూపంలో కానివ్వండి వాటికి సంబంధించినవి కూడా లిస్టులు అనేది మనకు స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నారు. ఇవి చాలా మంది కూడా అర్థం కావట్లేదు అనమాట. అసలు ఇది నిజంగానే ఇది ఇప్పటి సంబంధించిన ఇందిరమ్మ లిస్టులా లేకపోతే ఇంత ముందు సంబంధించిన ఇంకో చాలా మంది ఏంటంటే వాటి కింద ఆ వీడియోల కింద కూడా మా ఏరియా లిస్ట్ పెట్టండి, మా ఏరియా లిస్ట్ పెట్టండి అని ఇలా చాలా మంది కూడా కామెంట్ కూడా పెడతారు. అసలు మీకు అసలు ఇది నిజంగానే లిస్టులా కాదా, అసలు ఇది ఇందిరమ్మ సంబంధించిన సెకండ్ ఫేజ్ ఏనా, ఇది ఫైనల్ లిస్టా లేకపోతే ఇంత ముందుయా, మీ పేరు వచ్చిందా లేదా, అసలు ఇలా ఎలా చెక్ చేసుకోవాలి? కొంతమంది అంటున్నారు మాకు పీడిఎఫ్ అనేది ఓపెన్ కావట్లేదు, ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ కావట్లేదు అని కూడా ఇలా రకరకాల డౌట్ల మీద రకరకాల వీడియోస్ అనేది చూస్తూ కన్ఫ్యూజన్ ఉన్నారు అనమాట. ఏం లేదండి, మీకు చాలా క్లియర్ గా కట్టుగా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఎందుకంటే మీకున్న పూర్తి డౌట్ తీరిపోతే ఏమైందంటే ఇక మాటి మాటికి ఈ లిస్టులో మీరు నమ్మాల్సిన అవసరం ఉండదు. అసలు ఇది నిజంగానే లిస్టులా లేకపోతే కొత్తయా పాతయా అనేది మీరు ప్రతిదీ కూడా చూడాల్సిన అవసరం ఉండదు, వాటి కింద కామెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఇందులో పేరు రాకపోతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అనమాట. మీకు చూపిస్తుంది చూడండి, ఇంత ముందుకు ముషిరాబాద్, మలక్పేట ఇలా అన్ని ఏరియాలకు సంబంధించిన లిస్టులు ఉన్నాయి అనమాట. ఇలా ఒకటి కాదు, హైదరాబాద్ సంబంధించిన కానీ లేకపోతే హైదరాబాద్ కాకుండా ఇతర జిల్లాలకు సంబంధించినవి కూడా లిస్టులు అనేది చూపిస్తుంది చూడండి. చాలా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఇవి నిజమైన ఇందిరమ్మ లిస్టులేనా కావా, ఇందులో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి, అసలు మీ పేరు వచ్చిందా లేదా, ఈ వీడియోలు చేస్తున్న వాళ్ళందరూ ఇవందరూ కూడా ఇది జెన్యునా కాదా, వీటిని నమ్మొచ్చా అనేది చాలా క్లియర్ గా మీకు చూపిస్తాను. ఎందుకంటే మీకు ఒక డౌట్ అనేది క్లియర్ అయిపోయింది అనుకోండి, మాటి మాటికి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, అలాగే వీటిని నమ్మాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. ఇది నిజమా కాదని చూపిస్తాను చాలా క్లియర్ గా. చూడండి ఒకసారి గూగుల్ మ్యాప్, మీ ఏం లేదు చాలా ఈజీ అనమాట. మీ ఫోన్ లోనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఇందులో మీకు నేను చెప్పినట్టు సెర్చ్ చేయండి. చూపిస్తాను చూడండి, మీ ఫోన్ లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి దీంట్లో సెర్చ్ చేయండి, లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీ సెలెక్టెడ్ ఇన్ 2 and ఫేస్. చూడండి చాలా ఈజీ అనమాట. అయితే ఈ సంబంధించిన లిస్ట్ కూడా చూడండి, నేను చాలా క్లియర్ గా చూపిస్తున్నాను. కేసీఆర్ 2 BHK బెనిఫిషరీ లిస్ట్ అని కొట్టాను, అంతే, ఏం లేదు. ఇప్పుడు మీకు చూపించిన ఈ లిస్టులో అంతా కూడా చూపిస్తాను చాలా క్లియర్ గా. ఎందుకంటే మన వీడియోలో తప్పించి ఎవరు కూడా ఇంత క్లారిటీ ఎవరు చెప్పరు, మన ఛానల్లోనే చాలా ప్రతిదీ కూడా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది అనమాట. మిగిలిన వీడియోలు గమనించండి, మన వీడియోలు గమనించండి. చూడండి ఏం లేదు, జస్ట్ కేసీఆర్ 2 BHK బెనిఫిషరీ లిస్ట్ అని కొట్టండి. దాని పక్కన GHMC పెడతారా, మీరు వేరే ఏది పెడతారా, అది మీ ఇష్టం అనమాట. ఏం లేదు, జస్ట్ ఈ 2 and ఫేస్ 3 and ఫేస్ ఇవన్నీ ఏది అవసరం లేదు, జస్ట్ కేసీఆర్ 2 BHK బెనిఫిషరీ లిస్ట్ అని కొట్టండి. ఫస్ట్ వచ్చే దాంట్లో ఫస్ట్ ఏదైతే అవపడుతుందో లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీ సెలెక్టెడ్ 2 and ఫేస్ అని ఉంది కదా, అది నొక్కండి. ఇదే అనమాట ఈ సంబంధించిన వీళ్ళు పెట్టే ఈ లిస్టులు ఇవన్నీ సంబంధించిన కూడా ఇదే. ఈ ముషిరాబాద్, మలక్పేట, అంబర్పేట ఈ ప్రతిదీ దేని మీద ట్యాప్ చేయండి, పీడిఎఫ్ రూపంలో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీటికి సంబంధించిన లిస్టులు అన్నీ వస్తాయి. ఇవన్నీ పాత ఓల్డ్ లిస్టులు, ఇవి ఇప్పటి సంబంధించిన ఇందిరమ్మ లిస్టులు కావు. దయచేసి ఎవరు కూడా వీటిని నమ్మొద్దు. ఒకవేళ మీ పేరు లేక ఉంటే కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది గతం సంబంధించిన లిస్టులు ఇవన్నీ. వీళ్ళు ఏంటంటే వ్యూస్ల గురించి, సబ్స్క్రైబర్లు పెంచుకొని గురించి అని జనాల్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే, వాళ్ళకు ఏం లేదు, ఇదే పనిగా పెట్టుకొని వాళ్ళు ఆ ప్రతి వీడియోలో కూడా ఇలా ఈ లిస్ట్ ఆ లిస్ట్ అని జనాలు కన్ఫ్యూజ్ చేసి మీ టైం అంతా వేస్ట్ చేస్తారు. చాలా క్లియర్ కట్ గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా వీటిని నమ్మొద్దు.